నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజయ్ గారు. ఓన్లీ ఆరోగ్య సమస్యలు మాత్రమే హీల్ అవుతాయండి? హీలింగ్‌లో యాక్చువల్లీ మనకొచ్చే వాళ్ళు ఏ సమస్యన వస్తారు. హ్మ్. ఇన్‌సెక్యూరిటీస్, భయాలు, కోపాలు. చాలామంది బిలీవ్ చేయరు. చాలామంది నాకు చాలా కోపం ఉంది అసలు ఎదుటోళ్ళని నాకే తెలీదు నేను ఎందుకు ఇంత కోపం ఉందో అంటారు. అది రిలీజ్ అయిపోతది. ఇంకా మీకు ఇంకేమేంటి ఆరోగ్య సమస్యలు ఏదున్నా ఒకతనికి ఏదో కాలుది మరి యాక్సిడెంట్ అయినట్టుంది. కాలు మొత్తం కట్ చేయాలని జెప్పారు. ఇది మనకి రికార్డింగ్ ఉంది ఇదంతా నా దగ్గర. ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. ఓకే. నేను చెప్పే ప్రతి ఒక్కటి ఈస్ రికార్డెడ్. హ్మ్. ఎవరైనా అడిగితే చూపియగలుగుతాం మేము. వినిపియగలుగుతాం. ఎందుకంటే వాళ్ళది మేము పబ్లిక్ లేవవి. ఎందుకంటే అందరివి గూడా ఇప్పుడు మీ హెల్త్ ఇష్యూ అన్నది మేము దాన్ని సీక్రెట్ ఉంచాలి గదా! పేర్లు అదే అందుకే నేను ప్రైవేట్ జెప్పను. లైఫ్ కాబట్టి. అందుకే నేను ఎవరి పేర్లు జెప్పను. ఎగ్జాంపులే జెప్తా. కానీ ప్రతి ఒక్కటి రికార్డ్ అయ్యుంది. మనకి రేపు పొద్దున ఎవరైనా ఏదన్నా అన్నా మనం ఆ రికార్డింగ్స్ చూపియగలుగుతాం. అదే. సో, అతనికి కాలు కట్ జేయాలి. ఇదంతా విషం అయింది అని జెప్పారు హ్మ్. డాక్టర్స్. నో ఛాన్స్, నో చాయిస్ అన్నారు. మనం హీలింగ్ జేసాం అతనికి. అయితే హీలింగ్ చేశాక ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాకొచ్చారు. బ్యాకొచ్చి ఇంకేదో అతనికి వేరే ఇష్యూ ఉంది అడిగారు. మరి అప్పుడు హీలింగ్ జేసింది ఏమైందంటే అతనికి కాలు కట్ జేయలేదు. అక్కడ వేలు మట్టుకే అది గూడా ముందు ఆ వేలు మట్టుకే కట్ జేశారు అన్నారు. ఎందుకు అంటే మళ్ళీ ఏదో డ్రైన్ జేయగలిగారు. సంథింగ్ మన హీలింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళు చేసి అదంతా అవసరం లేదు. ఇది మనం డ్రైన్ చేయగలుగుతాము. వాటెవర్. అంతకుముందు అసలు ఖచ్చితంగా చేయాలని జెప్పారు. హ్మ్. మన హీలింగ్ తర్వాత బొటనవేలే కట్ జేశారట. అందుకని వాళ్ళకి నమ్మకం ఏర్పడింది. నమ్మకం ఏర్పడి ఇంకేదో ఇష్యూ వచ్చింది తనకి బ్రెయిన్‌లో అని జెప్పేసి మళ్ళీ వచ్చారు బ్యాక్. హ్మ్. ఈసారి మళ్ళీ హీల్ చేసాం. హీల్ చేసాక మళ్ళీ వాళ్ళు అవసరం లేదన్నారట ఆ సర్జరీ. ఏదో సంథింగ్ ఎక్కడో జేయాలి. బ్యాకో, బ్రెయినో నాకు గుర్తులేదు. మళ్ళీ వచ్చి ఆవిడ అది గూడా లేకుండా అయిపోయింది. టాబ్లెట్‌లతో ఓకే అన్నారట మళ్ళీ. ఇది టాబ్లెట్‌లతో పోద్దని. మరి అంత ఖచ్చితంగా సర్జరీ డేట్ ఇచ్చి, అంత ఇచ్చి కంపల్సరీ జెయ్యాలి. ఆ ఏజ్ గూడా చాలా పెద్దది అతనిది. మరి ఈయన తట్టుకోలేడన్నా ఇది ఇయ్యాల్సిందే లేకపోతే ఆయన బోతాడు అని. ఇంకా మనం చేశాక అవసరం లేదు టాబ్లెట్‌లతో పోద్దన్నారట. మరి ఎట్లా పాసిబుల్? మాకిట్లాంటివి ఎన్ని ఉన్నాయో అసలు. మేము ఎవ్రీడే మార్నింగ్ ఒకటి, సాయంత్రం ఒకటి జేస్తాం. ఎవ్రీడే జేస్తా నేను. దానికి టైం ఒక్కోసారి 2 అవర్స్ దాకా పడతది. మా వాలంటీర్స్ కూర్చుంటారు. మరి మాకు టైం ఎట్లొస్తుంది? అక్కడ బిజినెస్ కూడా ఉంటది యూఎస్‌లో. బిజినెస్‌కి రోజు 4, 5 అవర్స్ ఎళ్తా. ఇది ఆన్‌లైన్‌లో చూసుకుంటారా? ఆన్‌లైన్‌లో చేస్తా. ఆన్‌లైన్‌లో. ఓకే. ఓకే. హనుమాన్ హీలింగ్ అని ఆన్‌లైన్‌లో. ఓకే. మీరెక్కడున్నా స్విట్జర్లాండ్‌లో ఉన్నా, ఎక్కడున్నా మేము చేయగలుగుతాం. సో, యూఎస్ వాళ్ళకి చేస్తాము. వేరే అన్ని కంట్రీస్, ఇండియా అన్నీ చేస్తాం. ఎవరొచ్చినా మనకి కేస్. ఓకే. సో, అట్లా మనకి అసలు ఏదున్నా వస్తున్నారు మనకి. ఇట్లా రాంగ్ థింకింగ్ ఉన్నా, నెగెటివ్ ఎనర్జీస్. ఇప్పుడు హస్బెండ్ లోపల సోల్ ఉందని గుర్తుపడుతుండ్రు వాళ్ళు. వాళ్ళొస్తారు. హస్బెండ్ రాడు. వాళ్ళు ఒప్పుకోరు గదా! సోల్ ఒప్పుకోదు గదా! లోపలిది. ఎళ్ళిపోవాల్సొస్తది గదా! వైఫ్ వస్తే వైఫ్‌కి చేస్తూ ఆయనది రిలీజ్ జేయాలి. అది పాసిబుల్ అవుతుంది. ఇంట్లో ఉన్నవి ఎళ్ళిపోతున్నాయి. హస్బెండ్‌లోది రిలీజ్ అవుతుంది. అంతకుముందు ఏమయ్యేదంటే హస్బెండ్‌లో ఉన్నది వైఫ్ రిలీజ్ చేయడం కష్టమయ్యేది. ఆ మొక్కది కూర్చొని మా మా గ్రూప్‌లో కూర్చొని ఆ మొక్కది జేసుకోవాలంటే ఆమెకంత శక్తి సరిపోయేది గాదు. ఇప్పుడు హనుమాన్ హీలింగ్‌లో ఆమె కూర్చుంటే మేమందరం కలిసి చేయడంతో అదెళ్ళిపోతుంది. సో, ఆయన నార్మల్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే ఆ సోల్ ఎళ్ళిపోద్దో, ఆ సోల్ ఉంటే కక్ష కొద్దీ ఈమెను సాధించడము, గట్టిగా అరవడము, తాగడము, సిగరెట్లు తాగడము, కార్డ్స్ ఆడడం అవి కూడా రిలీజ్ అయితాయి. కార్డ్స్ ఆడడం, సిగరెటు అన్నీ. ఈవెన్ వాళ్ళకి మనీ కర్మున్న, ప్లాట్స్, ప్లాట్స్‌ది ఏదన్నా ఎవరైనా ఆక్యుపై చేసుకుంటున్నారు. లేకపోతే బ్రదర్ నాకు ఆస్తి ఇస్తలేడు. బ్రదర్స్ కొట్లాడుతున్నారు. అన్నీ రిలీజ్ అయితాయి. ఇక్కడ అవన్నీ కర్మకు సంబంధించింది కదా! ఇక కర్మ రిలీజ్ అవుతుంది మీకు హీలింగ్‌లో. సో, ఏదన్నా యూ నేమ్ ఇట్ నాకిప్పుడు ఒక థాట్‌లో నాకు బాధ ఉంది అంటే హనుమాన్ హీలింగ్ చేయించుకోవచ్చు. ఓకే. ఓకే. ఐ నో ఇది వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తది. ఈవెన్ కార్ యాక్సిడెంట్‌లు గూడా ఆ! కార్‌కి దెబ్బ తాకింది. కారు ఇదయినట్టు నాకు కలొచ్చింది అంటే అది గూడా మనం రిలీజ్ చేయగలుగుతున్నాం. తర్వాత కొడుతున్నారు మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ సేమ్ రెడ్ కార్, వైట్ కార్‌ని కొడుతుంది. కానీ ఒక చిన్న స్క్రాచ్ గూడా ఉండదు. అక్కడ రిలీజ్ అయినట్టు గదా! కానీ అక్కడ యాక్సిడెంట్ అయింది. కానీ ఏమవ్వలే. అదే కర్మ దాన్నే అదే అందుకని కంప్లీట్ రిలీజ్ అవ్వదు. అనుభవించాల్సిందే అని ఆ రీజన్‌తో అంటారు. ఇప్పుడు అతనికి బొటనవేలయితే తీసేసారు గదా! విషంతో. మొత్తం కాలు తీయలే. బట్ అతను అనుభవించాడు గదా! ఎంతో కొంత. అక్కడే సర్జరీ జరిగింది గదా! రైట్. తీసేయడం జరిగింది. మరి ఆయనకు అనుభవించాడా? అనుభవించాడు. పూర్తిగా అయితే ఉండదు గానీ ఆ! అంతేనా? కొంచెమైనా అనుభవించాల్సిందే. అనుభవించాల్సిందే. హ్మ్. హ్మ్. అది కాకపోతే ఆయనకి మనలో మార్పుంటే ఒక్కోసారి కంప్లీట్ అనుభవించొద్దు అంటే డ్రీమ్‌లో తీసేసినా గూడా మాకు కొంచెం దెబ్బలా తాకుతుంది. స్క్రాచ్ అన్న అయితుంది.
కొంచెం బ్లడ్ లాగా వస్తది. ఏదో స్క్రాచ్ అవుతది. ఏదో అవుతది. హ్మ్. ఒకసారి డ్రీమ్‌లో మనల్ని పొడుస్తారు ఎవరో వచ్చి. అందుకే డ్రీమ్‌లో పొడిస్తే పొడిపించుకోవాలి, కరిస్తే కరిపించుకోవాలి. ఏదైనా ఎనిమల్ వచ్చి కరిస్తే కరిపించుకోవాలి, పామొస్తే కరిపించుకోవాలి, పరిగెత్తొద్దు. ఇవి ఎంతమంది ఉంటారండి ఈ ప్రాసెస్‌లో మీరు? మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తారా? లేతే మీరొక్కళ్ళేనా? చాలా మంది చెయ్యాలి. నా ఎనర్జీ సరిపోదు. నేను సరిపో చేయలేను. ఓహో! ఓకే. ఓకే. కొంతమంది ఉత్త అనుమానం చేస్తా అనుకున్నా వీళ్ళందరూ ఎందుకు అదేదో ప్రైవసీ దెబ్బతిన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళేనో స్వీడన్‌లో ఉంటారు. వాళ్ళెవరో ఏం ఫ్యామిలీ మాకేం తెలుసండి. మేము ఎందుకు పట్టించుకుంటాం. ఎందుకంటే మేము రోజు ఎంతో మందిని చేసేటోళ్ళం గదా! మాకు ఎవరు అన్నది ఏం తెలుసు సెకండ్ మినిట్ మర్చిపోతా. ఓకే. ఓకే. పేర్లు అన్నీ. ఇప్పుడు నాకు ఆ కాల్ సర్జరీ అతని పేరు అడగండి తెలీదు నాకు. ఇండియాలో వాళ్ళు. అతను ఐసీయూలో ఉండే మేము చేసేటప్పుడు. అలా తెలుసు అంతే నాకు. ఆ ఫేస్ గుర్తులేదు. వాళ్ళెవరో గుర్తులేదు. సో, నేను అదే అంటా. నా ఒక్క ఎనర్జీ సరిపోదు. మేబీ నేను ఒక్క ఎనర్జీ కూర్చొని చేస్తే మేబీ 12, 13 అవర్స్ పడతదేమో. ఇప్పుడు మీరు చూడండి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే మినిమమ్ 8 అవర్స్ పడతది. ఓకే. 5-8 అవర్స్, 12 అవర్స్ పడతది. మనం డ్రీమ్‌లో ఆడితే చూపిస్తున్నారు. లేకపోతే చుట్టూ కూర్చుంటే చూపిస్తున్నారు మనకి. ఇదంతా ఏఐ కాదా? ఫాస్ట్ ఫార్వర్డ్ కాదా? ఓకే. ఓకే. అది వెనకటిది, ఇది ఇప్పటిది. సో, అందుకని ఇప్పుడు మనకు చాలా ఫాస్ట్‌గా ఈజియెస్ట్ మెథడ్ అన్నమాట మనం చేసేది. మనము చూపిచ్చేది, చేసేది. ఓకే. కాకపోతే మరి మీరు ఇంత ఇదిగా పోయినప్పుడు మరి అందరూ ఎందుకు చేయించుకోవట్లేదన్న క్వెషన్ కొందరు అడుగుతారు. మిలియన్స్ ఆఫ్ పాపులేషన్. మీరు ఎలిజిబిలిటీ ఉండాలి దానికి. ప్రతి ఒక్కరికి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. మీకు ఆ ఎలిజిబిలిటీ లేనిదే ఎందుకు ఇస్తారు హనుమాన్ హీలింగ్? మీరు ఆల్రెడీ కర్మను రిలీజ్ చేసేసుకొని, మీకు ఆల్రెడీ అది అనుభవించి, అది నేర్చేసుకొని, మీరు రోజు బతిలాడుతూ నాకొక సోర్స్ చూపి నేను అడిగితే నాకు చూపియలేదా సోర్స్? అట్లాగే మీరొక సోర్స్ చూపియమని మీరు గట్టిగా అడిగితే యూనివర్స్ స్పందిస్తది. మీకొక ఛాన్స్ ఇస్తది. ఈయన ఇట్లనన్నా మారతాడా? మారతాడు అంటే ఓకే. మీరు మారలేదు. మళ్ళీ ఇంకో విధంగా మళ్ళీ నా దగ్గర ఒకసారి సంవత్సరం కిందొచ్చిన వాళ్ళు, టైం లేదు నేను జేసుకోని వాళ్ళు మళ్ళీ ఇప్పుడొస్తారు. అప్పుడెప్పుడో నీకు చెప్పిన గదమ్మా! మరి ఎందుకు ఇంకా నీకు సమస్యుంది అంటే, లేదు మేడం నాకు టైం లేకుండే, ఇది లేకుండే నేను జెయ్యలేదు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఎక్కువైంది. ఓకే. వచ్చాను. ఎందుకంటే యూనివర్స్ వాంట్స్ టు టీచ్ యూ. నీకు ఎంత ఎక్కువ సమస్య అయితే అంత స్పిరిచువల్‌లోకి అంత దానికొక మార్పు కోసం దాని వెనకాల పడతాం మనం. ఓకే. ఇప్పుడు నాలో మార్పొచ్చింది. నా మతిమరుపు వల్లనే నాలో మార్పు. అది లేకపోతే నేనిక్కడ లేను. ఓకే. సో, అందుకని ప్రతి కష్టాన్ని వెనక మనలో ఆధ్యాత్మిక పెరుగుదల ఉంటది. ఓకే. స్పిరిచువల్ గ్రోత్ ఉంటది. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, ప్రతి మార్పు వెనకాల ఒక టెస్ట్ ఉంటది మీకు. ఇప్పుడు ఇదంతా చేశారు గదా! మరి నువ్వు మారావా లేదా అని ఒక టెస్ట్ పెడతారు మీకు. ఆ టెస్ట్‌లో పాస్ అయితేనే మీరు ఆధ్యాత్మికంగా ఇంకో మెట్టెళ్తారు. టెస్ట్‌లో పాస్ అవ్వకపోతే ఎళ్లరు. ఫైనాన్షియల్ టెస్ట్ ఉంటది. ఇంకో టెస్ట్ ఉంటది. ఇంకో టెస్ట్ ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఈ డ్రీమ్ వరల్డ్ ద్వారా ఏం నేర్చుకున్నారో ఆ టెస్ట్ పెడతారు. టెస్ట్‌లో ఫెయిల్ అయితే మళ్ళీ గో గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఓకే. ఫెయిల్ అయితే. అండ్ ఇక్కడ ఒకటండి. దీనికి ఒక శాస్త్రీయత హ్మ్. ఉందా అంటే ఏం చెప్తారు? ఉంది. ఇవన్నీ ఉన్నాయి స్క్రిప్చర్స్‌లో. ఓకే. ఓకే. నేను ఇప్పుడు చెప్పా కదా! భృగు సంచితాలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే. రైట్. ఆ! అన్నీ ఉన్నాయి. డ్రీమ్స్‌లో ఎట్లా తీసుకోవచ్చు. ఇంకోటి మనము ఫెయిల్ అయితే ఎట్లా పాస్ అవ్వాలి కూడా ఉంది. సో, మనం ఫెయిల్ అయితే ఎట్లా పాస్ అవ్వాలో నేర్పించేస్తాం. ఓకే. మళ్ళీ మీరు స్క్వేర్ వన్ ఎళ్లి మళ్ళీ రుగ్మతలు తెచ్చుకొని మళ్ళీ క్యాన్సర్ తెచ్చుకోని అవసరం లేదు. కూర్చొని ఒక పద్ధతుంది. ఆ పద్ధతిలో మీరు మీ మనసుని, బాడీని రీరైట్ జేయొచ్చు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటాయి చూడండి కొన్ని. హ్మ్. మా అమ్మ నన్ను లవ్ చేయది, లేకపోతే నువ్వు పొరపాటున పుట్టావు. ఇవన్నీ పెట్టుకొని ఉంటారు పిల్లలు. నేను నీకు వాళ్ళకి అవసరం లేదు అన్నట్టుగా. లేకపోతే కొట్టడము, తిట్టడము. నీకు నువ్వు ఎందుకు పనికిరావు. ఇలాంటివన్నీ కూడా రిలీజ్ అవుతాయి హనుమాన్ హీలింగ్‌తో. పిల్లలకి ఇది అద్భుతమైన వరం. పిల్లలకి చేపిస్తే. వాళ్ళలో ఎడ్యుకేషన్‌లో మార్క్స్ బెటర్ అవుతాయి. వాళ్ళు ఈ డ్రగ్స్ వీటికెళ్లరు. ఉన్నా పోతాయి. కానీ ఆల్రెడీ వాళ్ళు అందులో ఉంటే వచ్చి చేయించుకోరు. ఓకే. తల్లి చేయించుకొని స్ట్రగుల్ కావాలది. అది ఇంకో విషయం. కానీ అందులో ఇప్పుడు చిన్నప్పుడు ఉంటారు గదా! ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మార్క్స్ అంత గ్రేట్ రావట్లేదు. ఫోకస్ జాలట్లేదు అబ్బాయి. ఓవర్ యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళకి మనం చేయగలుగుతామో వాళ్ళు అద్భుతమైన స్థితికెళ్తున్నారు. ఓకే. సో, ఇవన్నీ అసలు మాట్లాడట్లేదు కిడ్. హైపర్ యాక్టివ్ ఏదైనా అవుతుంది. ఒక్క మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ మటుకు అది వాళ్ళ యొక్క ప్రణాళిక, వాళ్ళు హైయర్ సోల్స్ వాళ్ళని మనము డైరెక్ట్‌గా హీల్ చెయ్యం. ఎందుకంటే వాళ్ళే మనకు హెల్ప్ చేసేటోళ్ళు వాళ్ళు. వాళ్ళు సాయిబాబా లాంటి ఉన్నత స్థాయి వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్‌గా పుట్టి ఈ భూమిని క్లెన్స్ చేస్తారు. సో, అట్లాంటోళ్ళని మనము హీల్ చేయరాదు గదా! వాళ్ళే నాకు ఎనర్జీస్ ఇచ్చేటోళ్ళు. సో, నేను గురువులాగా భావించాలి గానీ, నేను వాళ్ళని హీల్ చేయడం ఉండదు. కాకపోతే తల్లిదండ్రులకు హీల్ చేస్తాం.
ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సేవ చేసుకుంటూ వీళ్ళు కొట్టించుకుంటారు బాడీ మెంటల్‌గా, ఫిజికల్‌గా. సో, వాళ్ళని హీల్ చేస్తే వీళ్ళు దే కెన్ డూ బెటర్ జాబ్ టు దెమ్. వాళ్ళకి బెటర్ ఎనర్జీ అందుతది. బెటర్ వాళ్ళు అలాంటి వాళ్ళు సేవ మంచి చేయగలుగుతారు మనకి. భూమిని బెటర్ ఇప్పుడు మనం అన్నాం కదా! ఈ క్లెన్స్ అందులో వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. మనకిప్పుడు అంత పర్ఫెక్ట్‌గా భూమి మీద ఎళ్ళాలి అంటే ఇలాంటి అంటే ఇట్లా మనం వాళ్ళని అట్లా అంటాం. కానీ అట్లాంటి వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ సేమ్ ప్లేస్‌లో ఉంటారు. ఇప్పుడు మీరు ఒక డాటా తీయండి, యూఎస్‌లో తీశారు. మీరు కరెక్ట్ ఇన్ని మైల్స్‌కి ఒకరు కనబడతారు మీకు. అంటే అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారనైతే అర్థం. ఓకే. అక్కడ. సో, భూమిని సమతుల్యంగా ఉంచడము, ట్రాఫిక్కు ఇది అసలు ఎంతో ఇప్పుడు మనం ఒక చిన్న కంపెనీకే మీకే ఇంతమంది ఎంప్లాయీస్ ఉంటే, ఇక భగవంతుడికి ఎంతమంది ఉండాలి? భూమి మీద ఒక్కొక్క తలం మీద ఒక్కొక్క దీని మొత్తం అన్నీ నక్షత్ర కూటమి అన్నీ కరెక్ట్‌గా ఉండాలి అంటే సమతుల్యంగా హి నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్ గదా! అందులో వీళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. సో, అందుకని వాళ్ళని మేము హీల్ జేయం. వాళ్ళ పేరెంట్స్‌ని జేస్తాం.